హలో అండి. ఈరోజు సాంబార్ రెసిపీ చేస్తున్నాను. సో, షేర్ చేసుకుంటాను. ఆహ్, ఇవి ముందే పెట్టేసుకున్నానండి. కందిపప్పు వాడుతున్నాను. టొమాటోస్, చిల్లీస్, చింతపండు, కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి నానబెట్టాను. హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుంది. అండ్ వెజిటబుల్స్ సెపరేట్‌గా ఉడికించుకుంటున్నాను. క్యారెట్, పొటాటో, డ్రమ్ స్టిక్స్ మునక్కాడలు అండ్ వంకాయలేసాను. సో పప్పొచ్చేసి ఉడికిందండి. తిరగమాత పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీ, సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏం కాదు. రెగ్యులర్‌గా ఎలా చేసుకుంటానో అలా చూపిస్తున్నాను. సో, ఆయిల్ వేడెక్కాక తిరగమాత పెట్టుకుంటున్నాం. జీలకర్ర, ఆవాలు అండ్ మెంతులు వేశాను. కరివేపాకు, ఎండుమిర్చి అండ్ ఆనియన్స్ వేసేస్తాను. సో, అది కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత పప్పు పెట్టేసుకుంటున్నాను. ఆ పప్పులో తిరగమాత వేసేస్తాను. సో, బాండిల్ వాటర్‌తో కొంచెం కడిగేసి వేసేసుకుంటున్నాను. సో, వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నానండి. అండ్ వాటర్ ఎంత కావాలో, ఎంత పల్చగా ఉండాలో చూసుకొని వాటర్ పోసుకోవాలి. సో, నేను ఎక్కువేం పోయట్లేదు. సపరేట్‌గా వెజిటబుల్స్ ఉడికించుకుంటే ఆ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిగిలిన వాటర్‌తో పాటు వేసేసుకోండి. ఎందుకంటే వెజిటబుల్స్‌లో అంతా ఆహ్, విటమిన్స్ అవి ఉంటాయి కదా! వేస్ట్‌గా పోవు. ఆ వాటర్‌తో పాటు వెజిటబుల్స్ కూడా వేసేసుకోండి. సో, సాల్ట్ వేసుకున్నాను. సో, 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే ఉడికిపోతుందండి పప్పు. సో, కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ అయిపోయింది పప్పు. ఒక 2 మినిట్స్ ఉడికించేసుకుందాం. సో, సాంబార్ కి కాంబినేషన్ వచ్చేసి బీన్స్ ఫ్రై చేస్తున్నాను. కుక్కర్‌లో వేసేస్తున్నానండి బీన్స్. చిన్నగా ముక్కలు కట్ చేసి కుక్కర్‌లో వేసేస్తున్నాను. ఒక కొన్ని వాటర్ సరిపోతాయి. ఎక్కువ వాటర్ అవసరం లేదు. వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేస్తున్నాను అండ్ ఉడికించేసుకుంటున్నాను. సో, వాటర్ మిగిలిపోతాయి కదా! అవి కూడా నేను సాంబార్‌లో వేసేసుకున్నానండి. సాంబార్‌లో యూజ్ చేసుకున్నాను. వేస్ట్ చేయలేదు. సో, తిరగమాత పెట్టేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు అండ్ కరివేపాకు వేసుకున్నాను. అండ్ అవి కూడా వేసేసుకుంటున్నాను. దీనిలో అయినా వాటర్ అలానే వేసేసుకోవచ్చు. కొంచెం హై ఫ్లేమ్ పెట్టేస్తే వాటర్ ఇనికిపోతాయి. సో, అది పక్కన ఉడుకుతుంది. నేను పొడి రెడీ చేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు పొడి వేసేసుకుంటాను. సో, ఎండుమిర్చి, శనగలు వేసుకుంటున్నాను. గుండు శనగలండి ఇవి. వెల్లుల్లి రెబ్బలు అండ్ కొబ్బరి, ఎండు కొబ్బరి. సో, ఇవన్నీ మిక్సీ పట్టేస్తాను మెత్తగా. సో, చూసారా అయిపోయింది. కొంచెం కచ్చా పచ్చాగా అయినా బావుంటుంది. సో, కారం వేసేస్తున్నాను. ఎక్కువ టైం పట్టదు. ముందే ఉడికిచ్చేసుకుంటాం కదా! సో, అయిపోతుంది తొందరగా. ఒకసారి కలిపేసుకొని పొడి యాడ్ చేసేసుకుంటాను. మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, కలిపేసుకుంటున్నానండి. సో, అయిపోయింది. రైస్ పెట్టేస్తాను. రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేస్తాను. సో, సాంబార్ అండ్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది.